చూడండి, హిజ్కియాకు రోగం వచ్చిందన్నప్పుడు, మీరు చరిత్ర ఇంటికి వెళ్తారు చదవండి, హిజ్కియాకు రోగం వచ్చిందన్నప్పుడు ముఖం ఎటేపుకి తిప్పుకుని ఏడ్చాడట. ఏ ప్రజలు చూస్తుండగా రాజులు ఏడవకూడదు. అందుకే అప్పుడప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దోళ్ళు ఏడుస్తుంటే ఇలాంటి పెద్దవారు వాదార్చనకు వచ్చి నువ్వే ఏడుస్తాలు ఏమైపోతారా అంటారు. చూసారా? నువ్వు ఏడకో, నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు. ముందు నువ్వు ఏడుపు వచ్చిన పళ్ళ కింద నీ ఏడుపుని బిగించి కన్నీళ్ళు రానివి కంటే పెద్ద దిక్కుగా ఉన్నవాడు ఏడవకూడదండి. రాజులు ప్రాక్టీస్ చేస్తారు. అందుకే హిజ్కియా గోడ వైపుకి తిరిగి ఏడ్చాడు తప్ప ప్రజలు చూస్తుండగా ఏడవలేదు. ఎవ్వరు ప్రజలు నాయకులు చూస్తుండగా ఏడవకూడదు. ఏడ్చాడంటే నాయకుడిగా ఓడిపోయినట్టే. ఏడవకూడదు. కానీ ఈ రాజు ఏడ్చేసాడంటే తట్టుకోలేకపోయాడు. ఎంత ఏడ్చాడంటే ఎక్కెక్కి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? తనకు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు బైబుల్ లేదని ప్రజలందరూ చూస్తుండగా ఏడ్చేశాడు. గుండెలు బాదుకుని ఏడ్చాడు. తట్టుకోలేకపోయాడు. బైబుల్ లేదే అని, బైబుల్ లేదే, బైబుల్ లేకే మా దేశం ఇలా అయిపోయిందని ఎక్కెక్కి ఏడ్చాడు. ఇంత తెలిసినా, ఇన్ని విషయాలు తెలిసినా తట్టుకోలేక ఏడ్చాడు. ఎక్కెక్కి ఏడ్చేశాడు. చూడండి ఒకసారి 34వ అధ్యాయం 27, 28 వచనాలు. 34వ అధ్యాయం 27, 28 వచనాలు. ఈ స్థలం మీదను దేవుని పలికిన మాటలు మేము వినినప్పుడు నా సన్నిధి నీ కన్నీరు విడిచితిని గనుక నీ మనవని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్దకు చేర్చదును, నెమ్మది గలవాడివే నీవు సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నువ్వు కన్నులారా చూడు. అంటే ప్రవక్తని హుల్దా చెప్తుంది ఏమనంటే, నువ్వు దేవుని మాటలు వింటుంటే ఏడ్చేస్తున్నావయ్య. అంటే దేవుని మాటల కొరకు ఏడ్చిన రాజులు అక్కడక్కడ కనబడతారు. అందులో ఒకరు దావీదు, 2 చెప్పండి హోషేయ. దేవుని మాట కోసం ఏడ్చాడు. ప్రజలు చూస్తున్నా, నా ప్రజలు చూసినా పర్లేదు, నా దేవునికి ఇంత గుండె కోత మేము ఇన్ని సంవత్సరాలు అంటే 190-200 సంవత్సరాల నుంచి మా దేవుడు ఏడుస్తున్నాడా? సుమారు 300 సంవత్సరాల నుంచి మా దేవుడు ఏడుస్తున్నాడా? తట్టుకోలేకపోయాడు, బాధపడిపోయాడు. నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేయాలి? ఈ దేశానికి సంస్కరణ ఉద్యమం తీసుకురండి, బైబిల్ని బయటికి తీసుకురండి. బైబిల్ని తీసుకొచ్చారు. పెద్ద పెద్ద సభలు పెట్టించాడు. ఎప్పుడైతే ఈ సభలు పెట్టించాడో దేశం చెడిపోవడం కల్లారా చూసాడు. ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్పాడుగా, ఎలా ఎంచుకుంటున్నారు అని. ఈ సహోదరుడి కన్నా తీవ్రత ఎక్కువ ఉంది ఆ రాజుకి. ఎలా ఎంచుకుంటున్నారు ప్రజలు, బైబిల్ తెలియకున్నారు అని. అప్పుడు అర్థమైంది, దేశాన్ని బాగు చేయాలంటే కత్తి కాదు పట్టాల్సింది, దేశాన్ని బాగు చేయాలంటే స్లోగన్స్ కాదు చెప్పాల్సింది, దేశాన్ని బాగు చేయాలంటే రకరకాల నిర్ణయాలు కాదు దేశాన్ని బాగు చేయాలంటే. మరి దేశాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలంటే రాజుకి అర్థమైంది, బైబిల్ చేత్తో పట్టుకుని ఇంటింటా తిరిగి సెంటర్లో నిలబడి సభలు పెట్టి అనేకులకు యెహోవా గ్రంథాన్ని వివరించాలని మొబైల్ బైబిల్ కోర్సులు స్టార్ట్ చేశాడు. చూడండి ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు చూడండి ఒకసారి. లేవీయులు పస్కా పండుగను ప్రారంభించాడు. పస్కా పశువును వధించి వారు ప్రోక్షించి లేవీయుల ప్రజలు అని చెబుతూ 12వ వచనంలో, మోసే గ్రంథములో రాయబడిన ప్రకారం జనులు కుటుంబాల విభాగాల చొప్పున యెహోవాకు అర్పించడానికి ఏమొస్తుందండి? బైబిల్ అనేది తెర మీదకి వస్తుంది. అంటే బైబిలే ఇప్పుడు రాజ్యాంగం చేస్తున్నాడు ఆ రాజు. బైబిల్ని తెర మీద తీసుకొచ్చాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? అలా చదువుతూ వచ్చే 18వ వచనంలో, ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ చాలా కాలం నుండి ఆచరింపబడకుండా అలాగే ఉండిపోయాను. హోషేయు లేవీయులను అందరును యెరూషలేము కాపరస్తులను ఇశ్రాయేలు రాజులందరూ పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 16వ వచనంలో చూద్దాం ఒకసారి. 16వ వచనంలో, ఈ ప్రకారం రాజు అయిన హోషేయ ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగను ఆచరించారు. యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం చేత ఆ దినముల్లో అనేక విషయాలు జరిగాయి. మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. దేవాలయం నుంచి బయటకు తీసుకొచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రతి ప్రాంతంలో కూర్చోబెట్టి కత్తి చేత కాదు, యుక్తి చేత కాదు, దేవుని వాక్యము చేతే ప్రజలను మార్చాలని ప్రజలందరికీ సెంటర్లో ఏం చెప్పించాడట?
వాక్యాలు చెప్పించాడట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతి సెంటర్లో కూర్చోబెట్టి వాక్యాలు చదివించాడంటే ప్రతి ఒక్కరికి ఎక్కడ ఒకసారి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 10, 9, 10 వచనాలు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 9, 10 వచనాలు. వారు యెహోవా ధర్మశాస్త్రమును గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటిను సంచరించుచు బోధించుచు రాజు ఏం చెప్పాడట? కత్తులు పట్టుకుని తిరగండి రా అని చెప్పలేదట. మరి యెహోవా గ్రంథాన్ని పట్టుకుని ప్రతి సెంటర్కి వెళ్ళి ప్రతి పట్టణంలో ఇలాంటి బైబుల్ సభలు పెట్టించి ప్రజలకి సువార్త చెప్పండి రా అని చెప్పించాడంట. ఇప్పుడు బాగా వినండి. ఆచారాలు, మూఢనమ్మకాలు, బలి నైవేద్యాలు, మనుషులను చంపుకోవడాలు, వికృత చర్యలు అన్నీ పోవాలి అంటే ఈ ప్రపంచానికి విరామం లేకుండా అందాల్సింది ఒకే ఒక్కటి. దాని పేరు చెప్పండి, వాక్యము. గుర్తుపెట్టుకోండి. ఆ కుమారుడికి అర్థమైంది వాక్యం చెప్పించాలని. అందుకే బైబుల్ని విస్తారంగా బోధించాడు, విస్తారంగా అందించాడు. అందుకే ఓషియా కాలంలో దేశము శాంతి సమాధానం నెలకొంది. ఎన్ని కార్యక్రమాలు చేయించాడు? 1 పస్కా, 2 బైబుల్, 3 బోధ. మీకు బైబిల్ అలవాటు ఉంటే గమనించండి. సేమ్ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఏది జరుగుతుందో చెప్పండి, ఓషియా కాలంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది? సహవాసమందును, రొట్టె విరుచుట యందును, బోధ యందును. రొట్టె అంటే ఏంటండి? పస్కాకి క్రొత్త నిబంధన గుర్తే. చెప్పండి, రొట్టె విరువుట. సహవాసం, యెహోవా ఆజ్ఞ, బోధ, ధర్మశాస్త్రం. అంటే ఏవైతే మనం ఈ రాజు కాలంలో చూస్తున్నామో ఈ జోసియా కాలంలో జరిగిన ఉద్యమే మళ్ళీ ఎప్పుడు జరుగుతుందండి? అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో కూడా జరుగుతుంది. అంటే పస్కాన్ చేస్తున్నారంటే, పస్కా అంటే రొట్టె ద్రాక్షరసం. పస్కాన్ చేస్తున్నారు, సహవాసంలో ఉన్నారు, ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రం బోధ వింటున్నారు. అంటే క్రొత్త నిబంధన వరకు ఈ రోజుకి మన బాధ్యత ఏంటి చెప్పండి? ఈ ధర్మశాస్త్రాన్ని ప్రపంచానికి మనం చెప్పాలి. చెబుతున్నారు. ఈరోజు బైబిల్ విస్తరించి మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పినా ఆవు అని ఆవులు ఎంతున్నాం. మనకేం కావాలి చెప్పినా, మనకేం కావాలంటే వాక్యాలు, బిడ్డా రా అనాలి. మనకి రా అనగానే ఏ అన్నదట, పో అన్నాడట, పోను అందట, ఏ పో అన్నాడట, పోను అంది. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి వచ్చాను అంతే. పో అన్నాడు, నేను పోను. పో అన్నాడు, చాలా చూసాం ఇలాంటివి అంది. ఇలాంటివన్నీ చూస్తుందండి ప్రోగ్రాలు. మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు అయిపోయాయి. క్రైస్తవ వేదికలు పట్టుమని వాక్యము విస్తరించి గంట మాట్లాడే సిలువను కూర్చున్న వార్త చెప్పే వాళ్ళు కరువైపోయారు. రోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఎక్కువైపోయాయి. వర్షిప్ వచ్చింది ఈ మధ్యకాలంలో కొత్తగా. వర్షిప్ చెయ్యాలి కానీ వర్షిప్ పేరు మీద తందనాలు ఆడుతున్నారు ఈ మధ్యకాలంలో. పాస్టర్ గారే డ్యాన్స్ చేస్తున్నాడు గొడవ లేకుండా. ఎంత స్పీడ్గా చేస్తున్నాడు ఆయన, అంగి వేసుకుని. ఎంత స్పీడ్గా పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అంత డ్యాన్స్, మొత్తం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుని వీళ్ళు తగిలించే ట్యాగ్ గడి చెప్పిన ఇది దావీదు నృత్యం అన్నారట, ఇది దావీదు డ్యాన్స్ అన్నారట. ఇది దావీదు డ్యాన్స్ కాదు, ఇది డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఇది దావీదు డ్యాన్స్ కాదు. ఎవడన్నాడు ఇది వర్షిప్ అని? ఇది డిస్కో డ్యాన్స్. ఇది లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్, పొగ, మళ్ళీ మధ్యలో పొగ వచ్చేస్తుంది, అలా పొగ. అడుగుతున్నాను, ఇలాంటివన్నీ చేస్తే ఈ సొసైటీ మారదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు పిలిచి పేర్లు పెట్టుకుని పిలుచుకోవడం దీనివల్ల కదండి. ఈ సమాజం మారాలంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ గ్రంథాన్ని సిగ్గు లేకుండా, భయం లేకుండా ఎవరేమనుకున్నా ఈ వాక్యం చెబితేనే మారుతారు. గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పకుండా ఏ సోది చెప్పిన ఈ ప్రపంచం మారదు. ఈ వాక్యమే చెప్పాలి. అందుకే బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, జనులు వినుట వలన మారుతారు. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే మారుతారు. దాని పేరే వాక్యము. అది 2 అంచులు గల ఖడ్గము. ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరితో అంటే నీతో ఎవడెవడితో ఎలా మాట్లాడాలో నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్నవారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ వాక్యానికి మాత్రమే తెలుసు. చాలామంది ప్రార్థన చేస్తారు ఏమనంటే, ప్రభా అనేక హృదయాలు ఇక్కడికి వచ్చాయి, ఎవరి హృదయానికి తగ్గట్టుగా వాళ్ళతో మాట్లాడు ప్రభు అంటే. ఎవరి హృదయాలకు ఎన్ని ఉన్నాయి? రకరకాల హృదయాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని హృదయం అంటే ఎవరి హృదయానికి తగ్గట్టు అలా మాట్లాడచ్చు. అలాగా అంటే ఆడికి ఏం కావాలి? ఆ హృదయంలో ఏముందంటే నాకు ఇల్లు కావాలి అంటే. ఇప్పుడు నేను వాక్యం ఏమని చెప్పాలండి?
నీ ఇల్లు వచ్చునుగాక అని చెప్పాలా? నీకు పెళ్ళి కావాలి, నీ పెళ్ళి అవ్వనుగాక అంటే ఎన్నడున్నా ఎవరెవరికి ఏ హృదయాలు కావాలి కాదు, అన్ని హృదయాలకి ఒకే ఒక్క వాక్యం కావాలి. ప్రతి ఒక్కరిని ఒకే సత్యము కడిగి పడేయాలి. ఎవరెవరి హృదయాలకి ఏం కాదు, అన్ని హృదయాలకు ఒక్కటే, ఆ ఒక్కటే దాని పేరు వాక్యము. ఆ వాక్యము క్రీస్తుని గూర్చిన మాట. అపోస్తులు ఆ వాక్యాన్ని పట్టుకెళ్ళారు. ఆ పట్టుకుని ఆ ఎబిసి పట్టణంలో నిలబడ్డారు. ఆ ఎబిసి పట్టణంలో ఫేమస్ దేవత ఉంది. ఇంటికి వెళ్తారు, చదవండి, నేను ముగించేస్తున్నాను. ఆ ఫేమస్ దేవతే అర్తిమీదేవి. పాత నిబంధనలో వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఏలియా, పాత నిబంధనలో జోసియా, పాత నిబంధనలో సమయల్ లాంటి వారు ఫైట్ చేస్తే, క్రొత్త నిబంధనలో పేతురు లాంటోడు, పౌలు లాంటోడు, శిష్యులు లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చి ఎబిసీలు అర్తిమీదేవి ఒట్టి దేవి అని ప్రూవ్ చేసి ప్రజలందరినీ మార్చి ఆ ప్రజలకు ఒక పేరు పెట్టారు. ఆ ప్రజలకు పెట్టిన పేరే ఎబిసి సంఘం. అంటే ఎబిసి ప్రజలు, ఎబిసీలు అర్తిమీదేవిని ఆరాధించే ప్రజలు ఎబిసి సంఘం అయ్యారు.